హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో మనం పార్ట్ నెక్ షేప్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. మనకు డీప్ నెక్ అయితే ఏ విధంగా కట్ చేసుకోవాలి, లేదు మనకు బోట్ నెక్ బ్లౌజ్ అయితే ఈ పార్ట్ నెక్ షేప్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఏంటంటే పేపర్ క్యాన్వాస్ యూజ్ చేసుకొని మనకి పార్ట్ నెక్ షేప్ అనేది కట్ చేసుకున్నారు అంటే పెట్టిన డిజైన్ పెట్టినట్టుగా ఉంటుందండి, షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మనకు పేపర్ క్యాన్వాస్ తోని పార్ట్ నెక్ షేప్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, బ్లౌజ్ కి దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తానండి. అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నెక్ షేపులు ఎప్పుడైనా కూడా డిజైన్ అనేది పర్ఫెక్ట్ గా నీట్ గా రావాలి అంటే ఖచ్చితంగా మనకి ఇదిగోండి పేపర్ క్యాన్వాస్ తోని మీరు యూజ్ చేసుకోండి. నెక్ షేప్ అనేది చూడడానికి లుక్ బాగుంటుంది, స్టిఫ్ గా ఉంటుంది. ఇక్కడ మీకు కనబడదని చెప్పి నేను ఇక్కడ పేపర్ పైన అయితే చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కి పార్ట్ షేప్ ఏ విధంగా కట్ చేసుకోవాలనే చూపిస్తాను. తీసుకున్న పేపర్ ని డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా? చేసేసుకున్న తర్వాత మనము నెక్ కోసం ఎంత తీసుకుంటాం, మామూలుగా చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 2 ఇంచులు తీసుకుంటాం, పెద్ద సైజ్ అయితే 2.5 ఇంచులు తీసుకుంటాం కదా. దానికి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసేసుకోవాలన్నమాట డబల్ ఫోల్డింగ్ పైన. ఇదిగోండి ఇప్పుడు నేను 2.5 ఇంచులు అనేది నెక్ కోసం ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మనం నెక్ డీప్ ఎంత తీసుకుంటున్నాము అనేది మనం ఆది బ్లౌజ్ లో నుంచి చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను 10 ఇంచుల నెక్ డీప్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ 2.5 అనేది నెక్ కోసం తీసుకున్నాం కదా, అదే 2.5 ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ లైన్ కూడా డ్రా చేసుకోవాలి. మనకి డబ్బా షేప్ వచ్చేసింది కదా, దీంట్లో మనము పార్ట్ షేప్ అనేది డిజైన్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి పై నుంచి ఒక 3 ఇంచులకు కింద ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ ఈ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి లోపల వైపునకి 1/2 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత మనం కింది వైపు ఉంది కదా, కింది వైపు నుంచి కూడా అంతేనండి, 3 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ ఏం చేయాలంటే అటువైపున 1/2 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇదిగోండి నెక్ ఉంది కదా, నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు చిన్నగా కర్వ్గా తీసేసుకోండి. దీనికోసం పర్టికులర్ గా స్కేలే యూజ్ చేయాల్సిన పని ఏం లేదండి, బై హ్యాండ్ తో కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ చిన్నగా కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి ఇదిగోండి బయటికి వెళ్ళిపోవాలన్నమాట. బయటికి వెళ్ళిపోయి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రౌండ్ షేప్ అనేది చేసేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి అంటే ఇటువైపున మనకు ఖర్చు తీసేసుకోవాలి. ఎందుకంటే లోపల వైపున ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటాం కదా, దానికోసం ఒక 3/4 ఇంచు లేదంటే 1 ఇంచ్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కింది వరకు కూడా మనకు షేప్ ఏ విధంగా అయితే తీసుకున్నామో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనం ఖర్చు కోసం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ పీస్ వరకు కట్ చేసుకుందాం. వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి నెక్ పీస్ ఉంది కదా, చాలా మంది ఏంటంటే ఇక్కడ నుంచి మనం కటింగ్ అనేది చేసేసుకుంటారు. దీనివల్ల ఏంటంటే స్టిచ్ చేసుకునేటప్పుడు షోల్డర్ జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఏం చేయాలి అంటే ఇదిగోండి కింద నుంచి కట్ చేసుకోవాలి. ఇదిగోండి మనకు లోపల వైపున ఎగ్జాక్ట్ మార్కింగ్ ఏదైతే తీసుకున్నామో పార్ట్ షేప్ కోసం ఇది కట్ చేసుకోండి కరెక్ట్ గా. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత పై వరకు వెళ్ళిపోదు, ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఇక్కడికే తీసేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనకు కట్ చేసుకున్న పీస్ వచ్చేసి ఇదిగోండి మనకు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. అయితే మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనము ఇదిగోండి జరిపేసినాం అనుకోండి షోల్డర్ జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనకి చిన్న పీస్ ఉంచుకున్నాము అంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు డీప్ నెక్ బ్లౌజ్ కి పార్ట్ షేప్ చేసుకునే విధానం అనమాట. దీనికి వచ్చేసి మనకు డోరీస్ అనేది వేసుకోవాలండి. డోరీస్ వేసుకుంటేనే ఈ షేప్ అనేది లుక్ బాగుంటుంది అనమాట బ్లౌజ్ వేసుకున్న తర్వాత. ఇప్పుడు మనం డీప్ నెక్ చూసినాం కదా, నెక్స్ట్ బోట్ నెక్ చూద్దాము. దానికోసం ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇంకొక పీస్ అనేది తీసేసుకోవాలి. ఇది కూడా అంతే, మళ్ళీ మనం డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత దీని వెడల్పు ఎంత ఉండాలి మనకు అంటే మనము ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకుంటాం కదా, ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత షోల్డర్ కోసం మనం ఎంతైతే వదిలిపెట్టేసుకుంటామో వదిలిపెట్టుకున్న తర్వాత మనకు నెక్ కి ఎంత మిలిగింది అనేది ఒకసారి చెక్ చేసుకుని మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇదిగోండి 4.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. మాక్సిమం ఏంటంటే ఎవరికైనా కూడా 4.5 ఇంచులు అనేది మనకు నెక్ కోసం మిగిలిపోతుంది. తర్వాత వచ్చేసి మనకు పై నుంచి బోట్ నెక్ స్టైల్ అంటే ఏంటి, వెనకాల భాగంలో ఒక 3 ఇంచుల వరకు డీప్ అనేది తీసుకుంటాం కదా, దానికోసం ఇదిగోండి 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు జస్ట్ బోట్ షేప్ లాగా ఇదిగోండి ఈ విధంగా డిజైన్ అనేది చేసేసుకుంటాము. తర్వాత ఏంటంటే ఈ కింది పార్ట్ ఉంది కదా, ఇక్కడ మనకు పార్ట్ షేప్ కోసం అనేది డిజైన్ చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలి అంటే
మనకి ఇదిగోండి పై నుంచి నెక్ డీప్ ఎంత తీసుకుంటున్నాం అనేది ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోండి మీరు. ఇదిగోండి ఇప్పుడు నేను పై నుంచి ఒక 10 ఇంచులకైతే ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. 10, 11 ఆ టైప్ లో తీసేసుకోవచ్చు. ఇప్పుడు 10 ఇంచులకు మార్కింగ్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు పైన ఎంత తీసుకున్నాం నెక్ కోసం మనకు 4.5 వచ్చింది కదా, ఇదే 4.5 ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని పైనుంచి కింది వరకు లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకు డబ్బా షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనకు పార్ట్ షేప్ అనేది డిజైన్ చేసుకోవాలండి. అయితే మనకి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి. ఏంటంటే మనం ఇక్కడ డోరీస్ వేసుకోవాలనుకుంటున్నామా లేదు అంటే షో బటన్ పెట్టాలనుకుంటున్నామా దాన్ని బట్టి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి మనకు డోరీసే పెట్టాలి అనుకున్నప్పుడు ఈ పార్ట్ షేప్ అనేది ఇదిగోండి ఈ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుంచే డైరెక్ట్ గా ఈ విధంగా మనం తీసేసుకోవచ్చు. లేదు మనకి ఇక్కడ షో బటన్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం పార్ట్ షేప్ అనేది డిజైన్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ కింది నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి లోపల వైపునకి ఒక 1 ఇంచుకు మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వరకు రౌండ్ షేప్ అనేది తీసుకోవాలన్నమాట. దానికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్నగా రౌండ్ షేప్ అనేది చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని కొంచెం కొంచెంగా ఈ చేసుకున్న మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు ఇదిగోండి జస్ట్ లోపల వైపునకి కిందికి డౌన్ అనేది చేసేసుకోవాలి. మనకి ఏంటంటే ఎగ్జాక్ట్ గా మనకు పార్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వరకు తీసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఖర్చు కోసం ఒక 30 ఇంచు లేదంటే 1 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసేసుకొని చుట్టూ కూడా ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే మనకు లోపల వైపునకి ఫోల్డింగ్ అనేది చేసేసుకొని హెమ్మింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. మీరు ఒకవేళ నెక్ ముందే కట్ చేసుకున్నట్లయితే బక్రం పీస్ పైన కట్ చేసుకోవాల్సిన పనేం లేదండి. మీరు నెక్ కూడా కట్ చేసుకోలేదు అంటే బక్రం పీస్ పైన నెక్ తో సహా మీరు కటింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఫస్ట్ మనము ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఖర్చు కోసం తీసుకున్న పీస్ మనం ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం లోపల వైపున ఎగ్జాక్ట్ మార్కింగ్ ఏదైతే ఉందో ఈ మార్కింగ్ పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక 1/2 ఇంచు మనకు ఉండేలాగా చూసుకొని ఇదిగోండి ఈ విధంగా పైకి కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కటింగ్ చేసుకోవాలి నెక్ వైపున. ఇక్కడ కూడా అంతేనండి, మొత్తం పై వరకు కట్ చేసుకోవద్దు. పై నుంచి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. మనకేంటంటే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇదిగోండి మనకి ఈ విధంగా కటింగ్ చేసుకొని లైనింగ్ పైన జాయింటింగ్ అనేది చేసుకొని మనం బ్లౌజ్ కు స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనకు ఒక మోడల్ లో చూసినాం కదా, నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. దీనికి వచ్చేసి నేను బక్రం పీస్ పైన అయితే చూపిస్తున్నానండి. ఇది కూడా అంతే, మనం డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇది కూడా నేను బోర్టెక్ స్టైల్లోనే చూపిస్తున్నాను. అయితే మీకు ఈజీగా ఉండడం కోసం ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇదిగోండి లైనింగ్ అనేది కట్ చేసుకుంటాం కదా, లైనింగ్ ఒరిజినల్ రెండు కూడా కట్ చేసుకొని జాయింటింగ్ చేసేసుకోండి. దీనికి వచ్చేసి మీరు నెక్ ఏదైతే బోట్ నెక్ ఉంటుందో అది కటింగ్ కూడా చేసేసుకొని స్టిచ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ మనం పార్ట్ షేప్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఈ ప్రాసెస్ లో పార్ట్ షేప్ అనేది పెట్టుకున్నారు అంటే మీకు స్టిచ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా లుక్ బాగుంటుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు డీప్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోండి. బ్లౌజ్ లో నుంచి మీరు ఆది బ్లౌజ్ లో నుంచి కింద చెక్ చేసుకుంటారు కదా క్లాత్ ఎంత ఉంది అనేది, అదొకసారి మార్కింగ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను కింది దగ్గర ఒక 3 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. డీప్ వచ్చేసి ఇంత ఉంచుతున్నాను అనమాట. తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి మనకు 7.5 ఇంచులు అనేది వచ్చేసింది. ఈ విధంగా మీరు తీసుకున్నారు అనుకోండి మీకు స్టిచ్చింగ్ అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు 7.5 ఇంచులు వచ్చేలాగా మనకి ఇక్కడ పార్ట్ షేప్ అనేది డిజైన్ చేసుకుందాము. దానికోసం ఏం చేయాలి అంటే ఇదిగోండి పై నుంచి 7.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు ఇదిగోండి పై నుంచి 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 ఇంచులు మార్కింగ్ చేసుకోండి. తర్వాత 1 ఇంచు కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి మధ్యలో. ఈ పైన తీసుకున్న 1 ఇంచ్ అనేది మనకు స్టిచ్చింగ్ లో వెళ్ళిపోతుంది మనకు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు షోల్డర్ కోసం కట్ చేసుకున్న తర్వాత నెక్ కి ఎంత మిగిలింది అనేది ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకు 4.5 ఇంచులు అయితే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ మాక్సిమం ఎవరికైనా కూడా 4 లేదంటే 4.5 ఇంచులు అనేది సరిపోతుంది. ఇక్కడ కూడా ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకు మిగిలిన పీస్ లో పార్ట్ షేప్ కోసం మార్కింగ్ చేసుకుందాం. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఇదిగోండి 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ పైన వచ్చేసి ఒక 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా, ఇదే మార్కింగ్ ఈ కింద లైన్ పైన కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్నగా లైన్ అనేది డ్రా చేసుకోండి.
తర్వాత ఇక్కడ నుంచి మనము లోపల వైపున ఎమ్మింగ్ చేసుకుంటాం కదా, దానికోసం ఒక 1 ఇంచు లేదంటే 30 ఇంచు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత క్లాత్ ఉంది చూసుకోండి ఒకసారి. ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి 5.5 ఇంచులు అనేది ఉంది కదా, ఈ 5.5 ఇంచుల్లో సగానికి మార్కింగ్ చేసుకోండి. ఎంత అవుతుంది మనకు 2.30 ఇంచులు అనేది అవుతుంది. ఈ 2.30 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి లోపల వైపునకు ఒక 1 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఇదిగోండి మనకి ఇక్కడ వరకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కలుపుకుంటూ రౌండ్ షేప్ అనేది చేసేసుకోవాలి. తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ నుంచి మనం ఖర్చు కోసం 1 ఇంచు లేదంటే 30 ఇంచు వరకు తీసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఎక్స్ట్రా తీసుకున్న పీస్ ని కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత పై వరకు ఇదిగోండి ఇక్కడ వరకు తీసేసుకోండి. ఓకేనా, తర్వాత ఇప్పుడు మనము లోపల వైపున మార్కింగ్ చేసుకుంది కట్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు చేసేసుకొని మనం పైన ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ వచ్చింది కదా, ఇక్కడ వరకు కటింగ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి 1 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాం కదా, ఈ మార్కింగ్ పీస్ వరకు కట్ చేసుకోండి. మనకి ఇదిగోండి ఈ పీస్ అనేది తీసేసుకుంటే మనకి పార్ట్ షేప్ అనేది ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు 3 రకాల పార్ట్ షేప్స్ అయితే చూపించినాను కదా. ఇప్పుడైతే నేను ఒక దాన్ని మీకు బ్లౌజ్ కి స్టిచ్ చేసి చూపిస్తానండి. దానికోసం వచ్చేసి ఇదిగోండి ఇక్కడ పార్ట్ షేప్ తీసినాం కదా, దీన్ని మీకు స్టిచ్చింగ్ అనేది చేసి చూపిస్తాను. దానికోసం ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు బ్లౌజ్ కి ఏదైతే లైనింగ్ వేసిరో అలాంటిది ఒక చిన్న లైనింగ్ పీస్ తీసేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ పేపర్ క్యాన్వాస్ ఉంది కదా, ఈ పేపర్ క్యాన్వాస్ పెట్టేసుకొని మీరు ఒకసారి ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకునే ఆప్షన్ లేదు అంటే దీన్ని చుట్టూ జాయింటింగ్ అనేది చేసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా ఐరన్ చేసేసుకున్న తర్వాత ఈ ఖర్చు అయితే తీసుకున్నాం కదా, ఖర్చు బయట వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత ఈ 1/2 ఇంచ్ ఏదైతే ఎక్స్ట్రా ఉంచుకున్నామో ఇదిగోండి కార్నర్ దగ్గర చిన్న ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ పీస్ ని ఇదిగోండి దీని పై వైపుని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పీస్ ని ఇదిగోండి కరెక్ట్ గా మధ్యలోకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా చేసేసుకొని మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకునే బ్యాక్ పార్ట్ పీస్ ఉంది కదా, ఈ పీస్ ను కూడా తీసేసుకొని ఇదిగోండి కరెక్ట్ గా ఈ విధంగా చూసుకొని మధ్యలో ఎక్కడ వస్తుంది చూసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మన పై వైపున ఒరిజినల్ సైడ్ నుంచి మనం ఈ పీస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇదిగోండి బక్రం మన వైపునకు ఉండేలాగా పెట్టేసుకొని మనకి బక్రం పీస్ కి తీసుకున్న లైన్ కింద వైపు తీసుకున్న లైన్ రెండు కూడా సమానంగా ఉండేలాగా ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలంటే మీకు కదులుతుందేమో అనుకుంటే ఇక్కడ గుండు పిల్లులు అనేది పెట్టేసుకోండి. లేదు అంటే ఇదిగోండి లైన్ పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకున్న పీస్ జరగకుండా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇదిగోండి బక్రం పీసు అంచున కుట్టు పడేలాగా ఈ పార్ట్ షేప్ ఏదైతే తీసుకున్నామో అదే షేప్ పైన మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు ఇదిగోండి జస్ట్ మనకు బక్రం అంచున మనకు కుట్టుబడేలాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ కంటే ఒక 1/2 ఇంచు లోపల వైపున ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ లోపల వైపున పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఖర్చు ఉంది కదా, ఖర్చుకు చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకు కార్నర్ లో వచ్చింది కదా, కార్నర్ దగ్గర మాత్రం ఇదిగోండి ఈ విధంగా పీస్ మొత్తాన్ని కూడా కటింగ్ అనేది చేసేసుకోండి. ఇదిగోండి కార్నర్స్ కి మాత్రం ఇదిగోండి ఈ విధంగా మనకి ఎగ్జాక్ట్ గా కుట్టు ఇక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు కటింగ్ అనేది చేసేసుకోవాలి.
ఇక్కడ కూడా అంతే, ఇదిగోండి కార్నర్ దగ్గర పీస్ అనేది కట్ చేసుకొని ఖర్చు పెట్టేసుకోండి. ఇక్కడ వరకు ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇదిగోండి మనకు స్టిచ్ అయితే వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ వరకు మన గోరుతో ఒకసారి ఈ విధంగా రబ్ చేసుకొని ఈ పీస్ మొత్తాన్ని కూడా లోపల వైపునకు తీసేసుకోండి. ఈ విధంగా ఇక్కడ మనకు కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్ దగ్గర నీట్ గా రావడం కోసం ఇట్లాంటి చిన్న ఐటమ్ తీసేసుకొని ఇదిగోండి లోపల వైపు నుంచి మనం సర్దేసుకోవాలన్నమాట. ఏంటంటే మనకి ఇట్లాంటి కార్నర్స్ మంచి లుక్ అనేది ఉంటుంది అనమాట బ్లౌజ్ కి. ఇదిగోండి నీట్ గా బయటకు వచ్చేలాగా నీట్ గా సర్దేసుకోండి దీన్ని. ఇప్పుడు మనకు ఈ ఎడ్జ్ వైపు నుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇటువైపున మనకి ఖర్చు ఉంది కదా, బక్రం పీస్ ఖర్చు, ఈ ఖర్చు మొత్తాన్ని మనకు హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనకు ఈ విధంగా పార్ట్ షేప్ అనేది బక్రం పీస్ పైన ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి. మనకి బోట్ నెక్ అయినా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇదిగోండి మనకు డీప్ నెక్ కూడా మనకు పీసెస్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా మనం కట్ చేసుకొని కూడా ఆ బ్లౌజెస్ అనేది చాలా ఈజీగా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా బక్రం పీస్ అనేది యూజ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డిజైన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకేంటండి ఇట్లాంటి డిజైన్స్ పెట్టినప్పుడు ఒక 50 రూపీస్ వరకు కూడా మనం ఎక్స్ట్రా అనేది తీసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి డిజైన్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చిన్న ట్రిక్ అనేది యూజ్ చేసుకొని డిజైన్స్ అనేది వేసేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.